తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అక్టోబర్ నెలలో మిక్స్డ్ రిజల్ట్స్ తోనే సరిపెట్టుకున్న టాలీవుడ్ నవంబర్ క్యాలెండర్ మీద భారీ ఆశలు పెట్టుకుంది. అప్కమింగ్ వీక్స్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలు ఆ హీరోలు హీరోయిన్ల కెరియర్ కి ఎంతో కీలకం కావడంతో ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆ మూవీస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తొలివారం 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. రష్మిక మందాన లీడ్ రోల్లో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్, సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటించిన జటాధర సినిమాలు ఒకే డేట్కు వస్తున్నాయి. సౌత్ లో రష్మిక నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ది గర్ల్ ఫ్రెండ్ మీద మంచి బజ్ ఉంది. సుధీర్ బాబు నటించిన జటాధర కూడా ట్రైలర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తొలివారం 2 సినిమాలు పోటీ పడితే సెకండ్ వీక్ లో పెద్దగా పోటీ లేకుండానే బరిలో దిగుతున్నారు దుల్కర్ సల్మాన్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన కాంతా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో దుల్కర్ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తాడన్న అంచనాలున్నాయి. 3వ వారంలో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ కనిపించడం లేదు. నవంబర్ 21న రిలీజ్ అవుతున్న సినిమాల్లో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న 12A రైల్వే కాలనీ సినిమా మీద మాత్రమే కాస్త బజ్ ఉంది. హారర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు నరేష్. నెలాఖరున సోలోగా ఎంట్రీ ఇస్తున్నారు హీరో రామ్ పోతినేని. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత మాస్ యాక్షన్ జానర్ను పక్కన పెట్టి రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేశారు రామ్. నవంబర్ 28న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా రామ్తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కెరీర్కు కూడా చాలా కీలకం. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే హిట్ ట్రాక్లో ఉన్న దర్శకులకే వరుస అవకాశాలు వస్తాయి. కానీ అలా హిట్ సౌండ్ చేసినా కూడా కెరియర్లో బ్రేక్ వచ్చిన దర్శకులు కొంతమంది ఉన్నారు. కాంబినేషన్స్ సెట్ అవ్వకో, డేట్స్ అడ్జస్ట్ అవ్వకో సైలెంట్ మోడ్లోనే ఉన్నారు కొంతమంది క్రేజీ డైరెక్టర్స్. కెరీర్లో దాదాపు అన్ని హిట్ సినిమాలు చేసిన వంశీ పైడిపల్లి 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు సినిమా తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్స్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్నా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు. భారీగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చెయ్యాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పవన్ తో మూవీ ఓకే అయినా అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయంలో క్లారిటీ లేదు. గీతా గోవిందం, సర్కార్ వారి పాట లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన పరశురాం తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో నిరాశపరిచారు. ఆ ఫెయిల్యూర్ ఈ డైరెక్టర్ కెరీర్ను గట్టిగానే ఎఫెక్ట్ చేసింది. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టేందుకు చాలా టైం తీసుకుంటున్నారు పరశురాం. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ తర్వాత టక్ జగదీష్, ఖుషీ సినిమాలతో నిరాశపరిచారు. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. అందుకే నెక్స్ట్ మూవీతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్లోకి రావాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారు శివ. ఇలా మంచి క్రేజ్ ఉన్న దర్శకులు కూడా సైలెంట్ మోడ్లో ఉండటంతో సిల్వర్ స్క్రీన్ మీద ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం సౌత్ నార్త్ ఇండస్ట్రీ నుంచి 2 ఇంట్రెస్టింగ్ టీజర్స్ ఆడియన్స్ ముందుకి వచ్చాయి. అందులో ఒకటి నేషనల్ లెవెల్లో క్రేజ్ ఉన్న టాప్ స్టార్ సినిమా అయితే మరొకటి ఫస్ట్ టైం హీరోగా పరిచయం అవుతున్న ఓ యంగ్స్టర్ మూవీ. ఇంతకీ ఈ 2 సినిమాల స్పెషాలిటీ ఏంటి? బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ బర్త్డే సందర్భంగా బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రెజెంట్ ఆయన హీరోగా నటిస్తున్న కింగ్ సినిమా టైటిల్ లుక్ తో పాటు సినిమాలో షారుఖ్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సరికొత్త షారుఖ్ ను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారంటూ హింట్ ఇచ్చారు మేకర్స్. కింగ్ సినిమాకు మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఈ సినిమాతో షారుఖ్ కూతురు సుహానా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో యాక్టింగ్ మొదలుపెట్టిన సుహానా తండ్రి సినిమాతోనే వెండితెరకు పరిచయం అవుతున్నారు. సండే రిలీజ్ అయిన మరో క్రేజీ టీజర్ డీసీ. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు డీసీ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టుగా వెల్లడించారు మేకర్స్. వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తున్న మూవీకి అరుణ్ మాతేశ్వరన్ దర్శకుడు. దర్శకుడిగా ఎలాంటి సినిమాలు చేస్తారో హీరోగాను అలాంటి కాన్సెప్ట్నే ఎంచుకున్నారు లోకేష్. పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దృశ్యం 3 విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. దర్శకుడు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా తెలుగు, హిందీ వెర్షన్స్ విషయంలో క్లారిటీ రావడం లేదు. అన్ని లాంగ్వేజెస్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదు. అసలు దృశ్యం 3 మేకింగ్ వెనుక ఇబ్బందులేంటి?
దృశ్యం సిరీస్లో ఇప్పటికే రిలీజ్ అయిన 2 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ దృశ్యంకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సిరీస్లో థర్డ్ పార్ట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. రీసెంట్గా దృశ్యం 3 అప్డేట్ ఇచ్చిన జీతూ జోసెఫ్ అంతే స్పీడ్గా షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఈ మూవీ వర్క్లో బిజీగా ఉన్నారు మోహన్ లాల్. మలయాళ వర్షన్ వర్క్ ఇంత స్పీడ్గా జరుగుతుంటే తెలుగు, హిందీ ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. వెంకటేష్, మనశంకర వరప్రసాద్తో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు పూర్తయితేనే మరో మూవీకి టైం ఇస్తారు. బాలీవుడ్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అజయ్ దేవగన్ వరుస సినిమాలు చేస్తుండడంతో దృశ్యం 3 ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది అర్థం కావటం లేదు. దీంతో అసలు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ఉంటుందా, లేదంటే మలయాళ వర్షన్నే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. నార్త్లో వర్కౌట్ అయిన ఫార్ములా సౌత్లో వర్కౌట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. సౌత్లో సూపర్ హిట్ అయిన కాన్సెప్ట్ నార్త్లోనూ మెప్పిస్తుందన్న గ్యారంటీ ఉండదు. అందుకే 2 ఏరియాలకి 2 డిఫరెంట్ స్ట్రాటజీస్తో సినిమాలు చేస్తున్నారు స్టార్ కిడ్ జాన్వీ కపూర్. ఇందుకే ఏంటా స్ట్రాటజీస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్కే ఓటేస్తున్నారు. నార్త్లో కమర్షియల్ గ్లామర్ హీరోయిన్గా సినిమాలు చేస్తూనే నటిగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు. బాలీవుడ్లో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్లోనే కనిపించడంతో స్టార్ లీగ్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు జాన్వీ. అందుకే సౌత్ విషయంలో కంప్లీట్గా ప్లాన్ మార్చేశారు. నార్త్ కెరీర్ విషయంలో జరిగిన పొరపాటు సౌత్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవరా సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఆ సినిమాలో మాసీగా కనిపిస్తూనే గ్లామర్ యాంగిల్ కూడా చూపించారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న పెద్ది సినిమాలోనూ అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నారు జూనియర్ శ్రీదేవి. మరి ఈ మాస్ ఫార్ములా జాన్వీ కెరీర్కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.